హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పిక్వెస్ట్. తిందాం, తిరుగుదాం, తెలుసుకుందాం. ఈరోజు మనం వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు, నంది హిల్స్కి చుట్టొచ్చేద్దాం. యాక్చువల్గా మేము వెళ్ళింది నవంబర్ టైంలో. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఇక్కడ మనకి ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్ అయినా కూడా బెంగళూరు అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది చలి. సో మేము స్టే చేసింది మారతల్లిలో. అక్కడి నుంచి మేము 4కి స్టార్ట్ అయితే తప్ప ఆ డిస్టెన్స్ని కవర్ చేయలేం. సో చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు మీకు చూపిస్తుంది మా సెకండ్ విజిట్. ఫస్ట్ విజిట్ అయితే ప్రీవియస్ ఇయర్ వెళ్ళాం. వే అంతా కూడా ఫాగ్ తప్ప ఇంకేం కనిపించలే. అది మేము ఈ విజిట్కి ముందు డిసెంబర్లో వెళ్ళాం. లిటరల్లీ ఎవ్రీ 10 నిమిషాలకి బండి ఆపాల్సిందే, లోడ్ దింపాల్సిందే. సో గాయస్, 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం చేతికి గ్లవ్స్ అండ్ ఇయర్ ప్రొటెక్షన్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదిగో ఇదే మా గ్యాంగ్. అలా 4కి స్టార్ట్ అయ్యామా, ఎయిర్పోర్ట్ రూట్ నుంచి వెళ్ళడం అయితే జరిగింది. రోడ్స్ చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. మళ్ళీ మధ్యలో ఇంకొక స్నాప్. 4కి స్టార్ట్ అయిన మేము ఆల్మోస్ట్ ఒక 6:15 or 6:20కి రీచ్ అయ్యాం. చూడడానికి వైజాగ్ దగ్గర ఉన్న పాడేరు రూట్లో వెళ్తున్నట్టుంది, ఆ రోడ్డు మీద వెళ్తున్నంతసేపు. ఇక్కడ మీరు చూసినట్టయితే మా చేతి నుంచి వచ్చిన కొన్ని కళాఖండాలు ఉంటాయి చూడండి. నైట్ మంచు ఆ మొక్కల మీద నుండి డ్యూ డ్రాప్స్లా ఎలా పడుతుందో. ఇవన్నీ అన్రేటెడ్ పిక్స్ అండి. అండ్ మేము యూజ్ చేసిన ఫోన్స్ వచ్చేసి OnePlus 70, Pixel 2 XL అండ్ iPhone 11. మీకు డౌట్ రావచ్చు ఈ టైంలో ఆ ఫోన్స్ ఏంటా అనేసి. మేము వెళ్ళింది యాక్చువల్గా 2020లో. ఆ టైంకి మా దగ్గర DSLRలు, మిర్రర్లెస్లు లేవు. హేళన చేయకండి ప్లీజ్. ఫైనలీ ఒక 7:25 or 7:30 ఆ టైంకి నంది హిల్స్లోకి ఎంట్రీ ఇచ్చాము. ఎంట్రీ ఇస్తూనే చూడండి సీనరీ ఎలా ఉందో. ఆ చెట్లు, ఆ పొగ మంచు, ఆ లేత సూర్యకిరణాలు. ఇక్కడ మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో, మరుగుతున్న పాలగిన్నెల నుంచి బయటకు పొంగుతున్నట్టు. ఇదైతే మాత్రం వేరే లేదండి. అసలు సన్ రైజ్ ఏదో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నట్టు ఎలా ఉందో చూడండి. ఇక ఇక్కడంతా ఒక చిన్న ఫోటో సెషన్ విత్ సమ్ క్రియేటివిటీ. అలా ఫోటో సెషన్ అయిందా, తర్వాత ఆ లోపల ఒక రౌండ్ వేసాం. చూడండి ఎలా ఉందో అసలు. పేరుకే మార్నింగ్ కానీ అప్పటికి 8:20 or 8:30 అయ్యి ఉంటుంది. బట్ స్టిల్ మన దగ్గర అయితే ఒక 7 or 7:30 ఉంది అక్కడ క్లైమేట్. ఇక్కడ మీరు చూసినట్టయితే సైట్ సీయింగ్ పాయింట్స్కి ఇలా ప్రొవైడ్ చేశారు. ఓకే, అక్కడి నుంచి ఎక్కి చూస్తే చుట్టూరు కొండలు, వ్యూ వేరే లెవెల్. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, మైండ్ మింగింగ్ అసలు. అది ఇది వ్యూ పాయింట్, తప్పకుండా చూడాలి. ఆ ఎడ్జ్ని చూస్తుంటే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అండి. ఇంకా అక్కడ చూడాల్సిన రాళ్ళు, రప్పలు, పొగమంచులు, డ్యూ డ్రాప్స్, అలాగే పొంగుతున్న పాల సముద్రం అన్నీ చూసుకొని 10:30 or 10:45కి రిటర్న్ అయ్యాం. ఇలా అయ్యింది. సో ఫైనలీ ఇలా మా నంది హిల్స్ ట్రిప్ అన్నది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి మనలాంటి ట్రావెల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసి మరిన్ని వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో ఇక్కడే కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.